రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో పట్టపగులే 2 చేతులు నరికేసి మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూస్తున్నాం. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈ రోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్లీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్లీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.